నర్మదా, ప్రేమ అమూల్యకి పాయసం ఇచ్చి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కాసేపటికి ఇంకా నువ్వు లోపలికి వెళ్ళు అమూల్య, ఎవరైనా చూస్తే మళ్ళీ లేనిపోని గొడవలు అవుతాయి అని చెప్తూ ఉంటాయి. ఇంకా అలాగే అని అమూల్య లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే విశ్వ అక్కడికి వచ్చి అమూల్యాని చూసి వాళ్ళతో మాట్లాడుతున్నావు అన్నట్టుగా అమూల్య చెంప మీద లాగి పెట్టి కొట్టి తన చేతిలో ఉన్న ఆ, జ- పాయసం డబ్బాని కింద పడేస్తాడు. ఇంకా అలా అమూల్యాన్ని కొడుతూ ఉంటే రే ఏంట్రా ఎందుకురా అలా చేస్తున్నావు అని విశ్వని ప్రేమ నిలదీస్తూ ఉంటుంది. ఇంకా విశ్వ వినకుండా అమూల్యని ఆయన ఇది నా భార్య, నేను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాను, ఏమైనా చేసుకుంటాను అని గట్టిగా చెప్తూ ఉంటాడు. అటువైపుగా వెళ్తున్న ధీరజ్ ఇదంతా చూసి చాలా కోపంగా అక్కడికి వచ్చి రే ఎంత ధైర్యం రా నా చెల్లెల్ని కొడతావా అని అడుగుతూ ఉంటే ఇంకా విశ్వ కావాలనే ఇంకా ధీరజ్ని రెచ్చగొట్టడానికి అమూల్య జుట్టుని గట్టిగా పట్టుకొని కొడుతూ ఉంటాడు. ఇంకా అది చూసిన ధీరజ్కి చాలా కోపం వచ్చి విశ్వ మీదకి వెళ్తూ ఉంటే ప్రేమ నర్మద ఇద్దరు విశ్వాన్ని ధీరజ్ని విడదీసి ఇంకా లోపలికి వెళ్దాం పదా అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటే ఇంకా విశ్వ దీన్ని ఎంత టార్చర్ పెట్టినా కూడా దీనికి ప్లాన్ చెప్పింది ఐడియా ఇచ్చింది ఎవరో తెలియట్లేదే, దీని మెడలో తాళి వేసుకోమని చెప్పింది ఎవరో, ఇది ఎంత టార్చర్ పెట్టినా చెప్పట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాడు.